దేవాదుల పంపింగ్ 3వ దశ మోటార్లను ప్రారంభించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారికి కలిసినప్పుడు కూడా దేవాదుల లాంటి ఏబీపీ ఫండెడ్ ప్రాజెక్ట్స్కి వాళ్ళు ఆ బ్యాలెన్స్ ఫండింగ్ కూడా పూర్తి చేయమని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరే, దానికి గత ప్రభుత్వంలో డాక్యుమెంటేషన్ అనండి, మరొకటనండి, అదంతా ఇన్కంప్లీట్గా ఉండి అది పూర్తి చేస్తే ఈ బ్యాలెన్స్ ఫండింగ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలనో దేవాదులకి అది అప్రోచ్ ఉంటుంది. అదేవిధంగా ఇమ్మీడియట్గా మేము రావడానికి కారణం ఏంటంటే దేవాదుల ఆయకట్టు కింద రకరకాల కారణాల వల్ల, కొన్ని హిస్టారిక్ రీజన్స్, కొంత ఎండలు ఎక్కువ కావడం, కొంత డ్రై స్పెల్ ఎక్కువ డ్యూరేషన్ ఉండడం, కొన్ని చోట్ల స్టాండింగ్ క్రాప్ డిస్ట్రెస్లో ఉందనే విషయం మా దృష్టికి వచ్చి స్టాండింగ్ క్రాప్ తప్పనిసరిగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మా రివ్యూల్లో ఈ పంప్ హౌస్ ఇక్కడ ఒక పంప్ ఆన్ చేస్తే సుమారు 50-60 వేల ఎకరాలకి స్టాండింగ్ క్రాపు మరి సరిపోను నీళ్ళంతే అనే ఒక రిపోర్ట్ మేరకు మేము రేపు పెట్టుకున్నాం ప్రోగ్రాం. అంటే రేపు మార్నింగ్ వచ్చి కొంత రివ్యూ చేసి ఈ పంప్స్ ఆన్ చేద్దామని. సరే, రేపు నేను ముందు చెప్పినట్టుగా రేపు బడ్జెట్ ప్రజెంటేషన్ ఉంది, అంతకుముందు క్యాబినెట్ మీటింగ్ ఉంది. కాబట్టి ఈరోజు సాయంత్రం వచ్చి ఒకసారి దేవాదుల ప్రాజెక్ట్ రివ్యూ చేసుకొని ఈ పంప్స్ స్విచ్ ఆన్ యొక్క ప్రక్రియ వేగవంతం చేయడానికి మరి ఇక్కడ ఇరిగేషన్ అధికారులు, ఇక్కడ ఏజెన్సీ మెగా వాళ్ళు ఎవరైతే ఆస్ట్రియన్ కంపెనీకి, ఆండ్రిడ్స్ అనే ఆస్ట్రియన్ కంపెనీకి ఈ పంపుల సప్లై ఇచ్చారో, ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ సమన్వయం చేసి అవసరం ఉంటే మేము లేటుగా ఉండి ఆ పంపులు స్విచ్ ఆన్ చేసి పోదాము అని ఒక టెంటేటివ్ ప్లాన్తో మేము రావడం జరిగింది. అంటే మెయిన్గా మా అర్జెన్సీ అండ్ ఎందుకంటే ఇక్కడ ఒక్క పంప్ ఆన్ చేసిన స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీ, పాలకుర్తి, జనగామ, ఈ కాన్స్టిట్యున్సీలో డైరెక్ట్గా ఏదైతే ఇప్పుడు స్టాండింగ్ క్రాప్కి కొంత వాటర్ షార్టేజ్తో కొంత ఇబ్బందులు ఉన్నాయో అది సేవ్ చేసుకోవడానికి ఇండైరెక్ట్గా చలివాగు నీళ్లు అటు వదిలేయడానికి, పరకాల భూపాల్పల్లికి వదిలేయడానికి దోహదపడే విధంగా ఈ పంపు ఆన్ చేసుకోవడం చాలా క్రిటికల్ అయింది. సరే, హైదరాబాద్లో కూర్చొని రివ్యూ చేయడం కంటే ఫీల్డ్లో పోయి పంప్ హౌస్లో కూర్చొని ఇది ఆన్ చేసి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులని ఆదుకునే విధంగా మేము చర్యలు తీసుకోవడం చెప్పి మేము రావడం జరిగింది. నేను సరే తప్పనిసరిగా ఎంత రాత్రైనా మేము ఈ పంప్స్ ఆన్ చేసే హైదరాబాద్ బయలుదేరాలని నిర్ణయం తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు పని జరుగుతుంది, వాళ్ళు ఇంకో 3-4 గంటలు 5-6 గంటలు పడుతుంది వచ్చి చెప్పారు. సరే, ఎంత రాత్రైనా ఈ పంపు ఆన్ చేసి తద్వారా ఈ 5 నియోజకవర్గాల్లో స్టేషన్ గన్పూరు, జనగామ, పాలకుర్తి డైరెక్ట్గా, పరకాల భూపాల్పల్లి ఇండైరెక్ట్గా ఇక్కడ కొంత వేలాది మంది రైతులకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అర్జెన్సీతో కొంత వర్ధనపేట కాన్స్టిట్యున్సీ కూడా మేము ఇక్కడ స్పెషల్ ఫోకస్ ప్రోగ్రామ్గా ఇక్కడ రావడం జరిగింది. సరే, రెండో విషయం నేను మీకు ఒక బ్రాడ్గా తెలియజేయడానికి, దేవాదుల ప్రాజెక్టు సరే అనేక కారణాల వల్ల మీలో చాలామంది నాకంటే ఈ ప్రాజెక్టు విషయంలో ఎందుకు ఇంత దీర్ఘకాలంగా, ఎందుకు గత 10 ఏళ్ళుగా నిర్లక్ష్యం గురించి మీ అందరికీ తెలుసు. సరే, మేము నిన్న మొన్న హైదరాబాద్లో కానీ ఈరోజు పూర్తి దేవాదుల ప్రాజెక్టులో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3
పూర్తిగా రివ్యూ చేసుకొని అవసరమైన నిధులు కేటాయింపజేసి అన్ని ఫేజెస్ దేవాదుల పూర్తి చేయడానికి కూడా ఏమి యాక్షన్ ప్లాన్ చేయడం విషయం మీద డిస్కషన్ కూడా చేయబోతున్నాము. మరి మిత్రులందరికీ మీరందరూ ఇంత దూరం వచ్చి ఇది కవర్ చేసినందుకు మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాత్రి ఆ పంపింగ్ టైం మీకు తెలియజేస్తాము. మీకు కన్వీనియంట్ ఉంటే దయచేసి రండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఒక్క పంపు చేసిన స్టాండింగ్ క్రాప్ సేవ్ చేయడానికి సరిపోతుంది. ఈరోజు ఎమర్జెన్సీగా వచ్చి మేము ఆస్ట్రియా నుంచి కూడా వాళ్ళని రప్పియడం జరిగింది. వాళ్ళు వచ్చారు, ఇప్పుడు వాళ్ళు పనిలో ఉన్నారు. ఒక పంపు ఆన్ చేసి మేము హైదరాబాద్ బయలుదేరుతాం. సరే, ఇప్పుడు నేను చెప్పిన కదా, దేవాదుల గురించి నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ఓకే, చాలా గవర్నమెంట్లు మారినాయి. ఓకే, కానీ ఒక 18-20 నెలల్లో పూర్తి చేయగలుగుతామని చెప్పి నాకున్న నమ్మకం. మరి శ్రీనివాసరెడ్డి గారికి ఈ విషయంలో మరి అన్ని విషయాలు తెలుసు, వారు మాట్లాడాలని కోరుతున్నారు. సో కవర్ అవుతాయి అన్నీ ఇటు జరపాలన్నా